అదేం కాదమ్మా, ఈ బాబు ఉద్యోగం పోయిందంట, రెంట్ కట్టలేదని ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయించాడంట. మన ఇంటి దగ్గర అవుట్ హౌస్ ఖాళీగా ఉంది కదా, అందులో ఆయన్ని ఉంచాలనుకుంటున్నాను. ఈ మాత్రం దానికే నాకు ఫోన్ చేసి అడగాల? అది మీ ఇల్లు, నిర్ణయం తీసుకోవాల్సింది కూడా మీరే. చాలా థ్యాంక్స్ సార్. నాకు నా మొగుడికి చూపించిన నరకానికి ప్రతీకారమే ఇది. నన్నే చిత్రహింసలు పెట్టాలని చూస్తారా? వదినా, ప్లీజ్ వదినా, నన్ను క్షమించు. తప్పైపోయింది వదినా, పొరపాటు చేశాను, నన్ను క్షమించు వదినా. నువ్వు మంచికి మంచి, చెడుకు చెడని నాకు తెలుసు వదినా. ఏదో బుద్ధి కట్టి తిని ఇలా చేసావు. ప్లీజ్ వదినా, మమ్మల్ని వదిలే. చెల్లెమ్మా, నువ్వేం చెప్తే అది చేస్తాం. నీ కాళ్ళ కింద బానిసలాగా బ్రతుకుతాం, మీ ఇంటి కుక్కల్లా కాపలా కాస్తాం. చెల్లెమ్మ, నీ కాళ్ళకి చెప్పుల్లా ఉంటాం. మమ్మల్ని వదిలే చెల్లెమ్మా, ప్లీజ్ మమ్మల్ని క్షమించు. క్షమించడమా? ఎవరికొండాలి క్షమాపణలు? విశ్వాసంతో ఉన్న కుక్క పిచ్చెక్కి నన్ను కరిచినా నేను ఫీల్ అవ్వను. పిచ్చి కదా అనుకుంటాను. నేను పాలు పోసి పెంచిన పాము నన్ను పొరపాటున కాటేసినా ఫీల్ అవ్వను. పొరపాటున కదా అనుకుంటాను. కానీ మీరు కావాలని నన్ను చావంచుల వరకు తీసుకెళ్లారు. ఎలా మర్చిపోతాను, ఎలా మర్చిపోతాను? ప్లీజ్ వదినా, మమ్మల్ని వదిలే. కావాలంటే పోలీసులకు పట్టించేయి, మమ్మల్ని అరెస్ట్ చేయించి శాశ్వతంగా జైల్లో కూర్చోబెట్టు. మాకు మాత్రం ప్రాణభిక్ష పెట్టొద్దునా. ప్లీజ్ వదినా, ప్లీజ్ వదినా. ప్లీజ్ చెల్లెమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాం, మమ్మల్ని వదిలే. చెప్పాను కదా క్షమాపణలు ఉండవని. వద్దుదినా, ప్లీజ్ వదినా, వదిలే వదినా, ప్లీజ్ వదినా, ప్లీజ్ వదినా. వద్దు. వసుంధర, ఏమైంది? అది మామూలు మనిషి అయినట్టు, మనం చేసిందంతా తెలిసినట్టు, మనల్ని నరికి చంపినట్టు కలొచ్చిందండి. ఆవిడ మామూలు మనిషి కావడం అనేది ఒక కళ, పైగా నీదొక కళ. కానీ నాకెందుకో మా వదిన మామూలు మనిషి అయిందేమోనని భయంగా ఉంది. ఏమీ కాదు, కావాలంటే చూద్దాం, పద పద. చూసావా ఎంత ప్రశాంతంగా పడుకొని నిద్రపోతుందో? అయినా నువ్వైనా పని మనిషి అయినా సాయం చేస్తే కాని లేవలేని మనిషి మామూలు మనిషి ఎలా అవుతుంది? ఇక పద. చేయాలంటే ముందు ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా కూరగాయల్ని శుభ్రంగా కడగాలి. కడిగిన కూరగాయల్ని చక్కగా చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కూరగాయల్ని ఉప్పు నీళ్ళల్లో కాసేపు నానబెట్టాలి. కాసేపు ఆగి
వాటిని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని చక్కగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటన్నిటిని మిక్స్ చేసి వాటి మీద ఉప్పు, కారం, పసుపు వేయాలి. మీరు ఆల్రెడీ అన్నం వండుకునే ఉంటారు కదా. ఇప్పుడు రెడీ చేసిన కూరని ఇందులో కలుపుకుని తినండి. ఫుడ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంత సింపుల్ కూర వండడం. టేస్ట్ గానే ఉంటుందిలే. రండి. ఏంటి బాబు, ఏం చేస్తున్నావు? ఇప్పుడే వంట చేసుకున్నాను. ఏం కూర చేసుకున్నావు బాబు? ఇదిగోండి. అదేంటయ్యా అన్నీ కలిపి పెట్టావు? అంతే కదా, నేను రేడియోలో విని మరీ చేశాను. అయ్యో, ఇది కూరేంటయ్యా? ఇలా కదయ్యా కూర చేసేది. రేడియోలో చెప్పింది నువ్వు సరిగా వినుండవు. అంటే యోగాలో పచ్చికూరగాయలు తినమని చెప్తారు కదా, అలాగే ఇది కూరేమోనని. చాలే, నీ కూర వండటం రాదని నాకు అర్థమైంది. రా, నేను నేర్పిస్తాను. అలాగే. బాబు, నేను చెప్పినట్టు చెయ్యి, నీ కూర చేయడం వస్తుంది. ములక్కాళ్ళు అందులో వేయి బాబు. పవన్ గారు, అమూల్య పాపం కూర వండుకోవడం చేతకాక పచ్చి కూరగాయ ముక్కల్లో ఉప్పు కారం వేసుకుని తినబోయాడు. అందుకే తీసుకొచ్చి కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. సరే సరే, మీరు కానివ్వండి. ఆ గరిటతో కూర బాగా కలుపు బాబు. ఇల్లే కదా? అవును, ఇల్లే. పద. ఉదయ్ మాస్టర్, ఐశ్వర్య గారు రండి. కూర్చోండి. అమ్మో, ఐశ్వర్య వస్తుందంటే, ఒకవేళ నన్ను చూసి గుర్తుపట్టిందంటే నేను చరణ్ అని వీళ్ళకి తెలిసిపోతుంది. ఎలా ఉన్నారిద్దరు? బాగున్నామమ్మా. నువ్వెలా ఉన్నావు అమూల్య? నేను చాలా బాగున్నాను ఐశ్వర్య గారు. అమ్మా,
ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఈ కొత్తింట్లోకి వచ్చినందుకు. కానీ మమ్మల్ని మాత్రం గృహప్రవేశానికి ఇన్వైట్ చేయలేదు. అయ్యో అదేం లేదండి, ఎవరిని పిలవలేదు. అమ్మా నాన్న నేను మేము ముగ్గురం కలిసి పాలు పొంగించాం అంతే. బాబు, ఎవరో గెస్ట్లు వచ్చినట్టున్నారు, ఏమనుకోకుండా కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? నాకే చెప్తుందేంటి? పనిలేనోడంటే మరి ఇంతలోకువా? మరి కూర? అంతే బాబు, కూర ఉండటం అయిపోయింది. అయిపోయిందా? నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళి ఇచ్చిరా. అలాగే. అయ్యో, ఇప్పుడెలా? మంచినీళ్ళు తీసుకోండి. పవన్ గారు, మీరేం కంగారు పడకండి. ఈయన పవన్ గారని నా ఫ్రెండ్, ఇక్కడే మన అవుట్ హౌస్ లో ఉంటారు. నమస్తే అండి. నమస్తే. వాటర్ తీసుకోండి. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. అంటే మొహాన్ని పిండుంటే అన్ని ఫేస్లు ఒకేలా ఉంటాయి కదండి. అయినా మీరే నీళ్లు తీసుకురావడం ఏంటండి? వెళ్ళండి, ఫేస్ వాష్ చేసుకొని రండి. వామ్మో, వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఎక్కడికి వచ్చేది? నేను చంపు. చెప్పండి, ఏంటి ఇద్దరు ఒకేసారి వచ్చారు? ఏంటి విషయం? నేను ఉదయ్ ఈ శ్రావణ మాసంలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అమూల్య. పంతులు గారు ముహూర్తం కూడా పెట్టారు. వచ్చే నెల 15వ తారీఖున పెళ్లి. ఉదయ్ మాస్టర్, నిజంగానా? అవునమ్మా. కంగ్రాట్స్ ఐశ్వర్య గారు. థ్యాంక్ యూ. ఉదయ్ మాస్టర్, మీకు కూడా కంగ్రాట్స్. థ్యాంక్స్ అమ్మా. ఆ విషయం చెప్పడానికే వచ్చావు. నువ్వు పెళ్లికి తప్పకుండా రావాలి. నీ పెళ్లి కాకపోతే ఇంకెవరి పెళ్లికి వస్తుందమ్మా? అమూల్య తప్పకుండా నీ పెళ్లికి వస్తుంది. బావున్నారా పిన్ని? బావున్నానమ్మా, తీసుకో బాబు. ఎవరో గెస్ట్లు అనుకున్నాను, మీరనుకున్నది ఐశ్వర్య. అమూల్య, నువ్వింత బాగా సెటిల్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పని విషయంలో అమూల్య ఎంత సిన్సియరో నీకు తెలుసు కదమ్మా ఐశ్వర్య. ఆ సిన్సియారిటీ వాళ్ళ బాస్కు నచ్చడంతో పాటు అమూల్య వాళ్ళ కంపెనీలో అడుగుపెట్టిన వేళ విశేషం వాళ్ళకి బోలెడు లాభాలొచ్చాయంట. దాంతో అందరికీ లాభాలు పంచారు. అమూల్యకి మాత్రం ఇల్లు, కారు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అమూల్య ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్బా, మేమింకా బయలుదేరుతాం. ఇంకా చాలా మందిని ఇన్వైట్ చేయాలి.
సరే మాస్టర్ గారు. సరే బాయ్ పిన్ని. సరేనమ్మా. బాయ్. బాయ్. ఏమైంది ఐశ్వర్య? పదా. ఇందాక పిండి మొహాన్ని ఎక్కడో చూసినట్టుంది దయ్. ఫ్రెండ్ అని చెప్పారు కదా, పెళ్ళికొస్తారులే, అప్పుడు చూద్దుగాని. పదా. ఆ పున్నమి చంద్రుడికి నీటితో అలా నమస్కారం చేస్తున్నారేంటి? ఆ పున్నమి చంద్రుడు ఈరోజు చాలా పవర్ఫుల్. ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే మెంటల్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. రండి. మీకు దండం పెడతాను, నాకు పిచ్చి లేదు. రమ్మంటుంటే నాకు పిచ్చి లేదు డాక్టర్. డాక్టర్ డాక్టర్ నన్ను వదలండి డాక్టర్. నేను పిచ్చోని కాదు డాక్టర్. నన్ను వదలంట్రా, నన్ను వదలంట్రా. నేను పిచ్చోని కాదురా. నన్ను వదలంట్రా, నన్ను వదలంట్రా. నేను పిచ్చోని కాదు. మీకు దండం పెడతా, నన్ను వదలండి. నేను పిచ్చోని కాదురా, నా మాట నమ్మంట్రా. రేయ్ నేను పిచ్చోని కాదురా. ఈ పున్నమి చంద్రుడు వాళ్ళకి పునర్జీవితం ఇస్తాడు అంటారు. ఈ రోజు నక్షత్రం ప్రకారం కూడా చాలా అద్భుతమైన రోజండి. ఇలాంటి ఈ చంద్రుడు ఎన్నో సంవత్సరాలకు కాని కనిపించడు. ఇవన్నీ మీకెలా తెలుసు? మా అమ్మాయి గుళ్ళో పంతులు గారి దగ్గర ఇలాంటివన్నీ చాలా నేర్చుకుంది బాబు. అన్నీ తెలుసు. ఇప్పుడు ఎవరి కోసం నా చంద్రుడికి ఇలా ఆతిథ్యం ఇస్తున్నారు? మా బాస్ వాళ్ళ అమ్మగారి కోసం అండి. నా అంచనా ప్రకారం ఆవిడకి చంద్రతత్వం లోపంతో అలా కుర్చీలోనే ఉండిపోయారేమో అనిపిస్తుంది. వాళ్ళబ్బాయి అదే మా బాస్ ఆవిడ్ని మామూలు మనిషిని చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆయన ప్రయత్నాలన్నీ ఈ రోజు ఎంతో కొంత సఫలీకృతమవుతాయండి. ఆవిడ శరీరంలో ఈ రోజు తప్పకుండా మార్పొస్తుంది. ఈ రోజు చంద్రగ్రహణ ప్రభావంతో ఆవిడ తప్పకుండా కోలుకుంటారు. చూసావా బాబు, మా అమ్మాయిది ఎంత నిష్కల్మషమైన మనసు. తన కుటుంబమే కాదు, తనకి హోదా రావడానికి కారణమైన వాళ్ల కుటుంబం కూడా బాగుండాలని కోరుకుంటుంది. మా అమ్మాయి నోటి మాట చాలా మంచిది బాబు. తను ఎవరి గురించి ఏమనుకున్నా, తను ఏం కోరుకున్నా వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది.